హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మనీనండి. ఈరోజు స్పెషల్ టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. వాటికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఏమేమి వేయాలో చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఎగ్ ఒక 5 తీసుకున్నానండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మీకు. రెండు వచ్చేయండి. ఇది కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. వాటికి కావాల్సినవన్నీ తీసి పెట్టేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు. ఓకే, అట్లా మిస్టేక్లు జరుగుతాయి. జాక్ నేను వేసే పసుపు, ఇది ఉప్పు, ఇది కారం, ఇది ఉల్లిగడ్డ, ఇది టమాటా, ఇది పచ్చిమిర్చి, ఇది పుదీనా, ఇది కరివేపాకు, ఇది కొత్తిమీర, అది బాగుండి ఈమ వంటలక. అది ఎట్లుందో తెలుసా? ఇది స్లిప్పర్, ఇది నిక్కర్, ఇది చొక్కా, ఇది తొక్క అన్నట్టు. ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సునీల్ చెప్పే డైలాగ్ మాత్రం ఉంది. పెనం వేడైతుంది, ఆయిల్ వేసేసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యం ఇది గుడ్డు. ఆయిల్ వేసుకున్నామండి. నేను దీంట్లోకి ఎంత అవసరం అంత వేస్తున్నా. దీంట్లో జీలకర్ర ఆవాలు వేయకూడదండి, ఎందుకంటే ఎగ్ కర్రీ కదా. జీలకర్ర ఆవాలు మనం వేసుకోమన్నమాట. ఆనియన్ వేసుకోవాలి. దగ్గరికి రా కెమెరామ్యాన్, ఫోకస్ కరో. ఓకేనా? ఆనియన్ ఇలా సన్న కట్ చేసుకోండి. ఇలా సన్న కట్ చేయడం వల్ల గ్రేవీ వస్తుంది, మనకి తొందరగా మగ్గిపోతాయి. పానీపూరి తినడానికి పోయినప్పుడు ఆయన కట్ చేసి మనకి వేస్తారు చూడండి, అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే క్లారిటీ ఇస్తున్నా. అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. 1 స్పూన్ వేసాను. ఇంకొకటి ఏంటంటే, ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించకూడదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చిందంటే కలర్ చేంజ్ అవుతుంది కర్రీ. అందుకని ఇవి చెక్క, లవంగాలు, కొంచెం ధనియాలు పట్టిన పొడి అన్నమాట. గరం మసాలా ఎక్కువ వేయకూడదండి, ఇంతే వేయాలి. ఎందుకంటే ఇది చాలా ఘాటు ఉంటుంది. ఇది ఎందుకు వేస్తున్నానో కూడా మీకు చెప్తానండి. ఎగ్గు వాసన వస్తుంది, మనకి స్మెల్ వస్తుంది కదండి. ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం మాత్రమే ఇది వేస్తున్నాను అనమాట. కొంచెం వేసుకోండి, చిక్కెడ. ఇది కలబెట్టేసుకోండి. ఇప్పుడు వేసేసేది కరివేపాకు, పచ్చిమిర్చి 2 కలిపి వేసేసేది. ఇది కొంచెం మగ్గాలి. కరివేపాకు వేసేసానండి, పచ్చిమిర్చి వేసేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కూరలో సాల్ట్ చాలా ముఖ్యమండి. నేను తగినంత వేస్తున్నా. నేను 1 స్పూన్ వేసానండి, మీరు 1 స్పూన్ వేసుకోకండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోండి. తర్వాత పసుపు వేసేస్తున్నాం. ఓకే, ఇవి 2 ఒకసారి కలబెట్టేసేసుకొని టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోండి, మగ్గడానికి తొందరగా మగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే గ్రేవీ బాగా వస్తుంది, తొక్కలు కనిపించవు అన్నమాట ఎక్కువ. ఇది వేసిన తర్వాత కొద్దిసేపు కలబెట్టేసుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత సిమ్ చేసేసి మూత పెట్టేసుకున్నాం. 5 మినిట్స్ తర్వాత మగ్గిపోయిందండి, చాలా వరకు మగ్గింది. సిమ్లోనే ఉంచాను నేను, హైలో పెట్టలేదు. ఇప్పుడు ఒకసారి దీన్ని మెదిపేసుకుందామండి గంటెతో, ఎందుకంటే అది అలాగే ఉండిపోతుంది కదా కట్ చేసినట్టు. ఇప్పుడు మగ్గిపోయింది కాబట్టి ఇలా మెదిపినాం అనుకోండి, స్మాష్ అయిపోతుంది, గ్రేవీ వస్తుంది మనకి. దగ్గర చుట్టూ
ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకుందామండి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నా. మీరు ఉత్త కారమే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, ఎంత కావాలో దానికి తగినంత. నేను కొంచెం వేస్తున్నా. కారం వేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మిరియాల పొడి వేస్తున్నానండి. ఇందాక గరం మసాలా కూడా వేసాము, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండడం కోసం. ఇది కూడా అంతేనండి, మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోండి, ఎందుకంటే అది నీసు వాసన వస్తుంది ఎగ్. ఇవి రెండు కొంచెం కలిపేసుకొని కలిసిపోయింది. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కొంచెం చుంచి వేసుకోండి. ఇలా కింద పడితే ఏం కాదు, తీసేసుకోండి. ఇప్పుడు ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇలా సైడ్కి జరిపేసేయండి. ఎగ్గును ఒకటి కొట్టి వేసేసేయండి. మనం బాయిల్ ఎగ్ ఎలా తింటామో ఇది కూడా అలాగే అనిపిస్తుందండి, ఎల్లో అలాగే ఉండిపోతుంది. ఇలా వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి, అందుకే నేను ఇట్లా వెడల్పుండే తీసుకున్నాను. బాండి వెడల్పుండేలాగా చూసుకోండి. ఎగ్ వేసేటప్పుడు ప్లాస్టిక్ ఇంకండి దీన్ని కలపకూడదు, ఇలాగే ఉంచేసి సిమ్లోనే ఉంచేసి మూత పెట్టాలండి. ఒక 3 minutes, అందులో అది బాయిల్ అయిపోతుంది. సిమ్లోనే ఉంచండి. నేను పోపు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు సిమ్లోనే పెట్టేసాను. సిమ్లోనే ఉంచుకోండి, వాటర్ వేయాల్సిన అవసరం లేదు, దాంట్లో వాటర్ వచ్చేస్తుంది. అంతేనండి. ఒక 3 minutes తర్వాత చూద్దాం. అవసరం లేదు. మగ్గిపోయిందండి. 3 minutes ఉంటే మగ్గిపోతుంది. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటి తిప్పేసుకుందాం. చాలా జాగ్రత్తగా తిప్పుకోండి, విరిగిపోతుంది. యమ్మీ యమ్మీ. ఇలా ప్రతి ఒక్కటి తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు చాలండి, మగ్గిపోతుంది. ఫస్ట్ ఒక 3 minutes చెప్పాను కదా, అది కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది డ్రై అవ్వడం కోసం ఆ టైం పడుతుంది. ఇప్పుడు ఒక 2 minutes సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి, ఇటు సైడ్ మగ్గాలి కాబట్టి ఒక 2 minutes ఉంచుదాం. 2 minutes అయిపోయిందండి. ఇది మగ్గిపోయింది. వాటర్ అస్సలు వేయలేదండి. ఈ వాటర్ టమాటా వాటర్ తోటే సరిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే మీకు మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు పప్ప? తీసి పక్కన పెడితేనే అన్నం తినాలి. తీస్తాలే, కానీ ఉప్పు సరిపోయిందా లేదా చూడాలి. సరిపోయిందండి. ఇప్పుడు తీసి పెట్టేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఎగ్ తినని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా మందికి ఇష్టం ఎగ్. ఒకేలాగా చేసుకోకుండా కొంచెం వెరైటీగా చేసుకుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చూసారు కదండి ఎగ్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినేసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్ యూ.